మరి రేపు వైసీపీ అధికారంలోకి వస్తే ఇక నా దమ్మేందో చూపిస్తా, నా తడాగా ఏందో చూపిస్తా, సప్త సముద్రాలలో దాచుకున్నా మెడకు బట్టేసి గుంజుకొచ్చి ఇక అప్పుడు ఏం చేయాలనో అది చేస్తా అని ఇప్పుడు జగన్ కూడా మరి ఇప్పుడు కాడాలు మీరియాలు నూరుతుండు. మరి ఇప్పుడు అంటే ఇప్పుడు ఇక ఇదే పాట మరి ఇక ఇదే అవుతుందా? మరి రేపు పుసుకున్న జగన్ వస్తే ఏంది పరిస్థితి మీది? పాయింట్ నెంబర్ 1 ఏంటంటే జగన్ వచ్చేటువంటి అవకాశం లేదు. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఆయన అధికారంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భయపడని మేము, 5 సంవత్సరాలు ఆయన రప్పారప్పాలకి ఎదురొడ్డి పోరాడిన మేము, తెలుగుదేశం పార్టీ పసుపు సైనికులు, రేపేదో వస్తాడు ఏదో చేస్తాడు, ఆయన వచ్చేది లేదు పోయేది లేదు. ఆయన మహా అంటే పోవటానికి అవకాశం ఉంది, అది కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకా లేదా చెంచల్గూడ జైలుకా, ఇంకా పైన మాట్లాడితే తీహార్ జైలుకా తప్ప. ఎందుకంటే సిబిఐ ఈడీ కేసుల్లో తీహార్ జైలుకే పంపిస్తారు సహజంగా. కాబట్టి అటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి ఉండటం అనేది జరిగేటువంటి అవకాశమే లేనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇటు సంక్షేమం, ఇటు అభివృద్ధి, యువతకి ఉపాధి, ఎక్కడా కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా జరుగుతున్నటువంటి ఈ పరిపాలనలో ఇటు లోకేష్ గారు, బాబు గారు, అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఇక ఈ కాంబినేషన్ని, ఈ హిట్ కాంబినేషన్ని ఎదుర్కొనేటువంటి సత్తా జగన్కి గతంలో లేదు, ఇప్పుడు లేదు, ఫ్యూచర్లో కూడా లేదు. ఎందుకు లేదు అని క్లియర్గా చెప్పగలుగుతున్నంత ధైర్యంగా అంటే కనీసం అసెంబ్లీకి వచ్చి వారిని ఫేస్ చేసే దమ్ము లేనోడు ప్రజాక్షేత్రంలో అందరూ బదులుకొని పోతుంటే ప్రజాక్షేత్రంలో పోరాడాలి. జనసేన ఇటు టీడీపీ, మీరేమో మరి మీ బలం ఎక్కువైపోయాయి కదా. మరి ఒక్కొక్కరు వస్తే మరి ఆయనతో మీరు రాజకీయాల్లో ఎప్పుడు కూడా 1+1 2 కాదు, 1+1